మ్యాథ్ ఇట్సెల్ఫ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ట్రిగనామెట్రీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుంచి దాని గురించి మనం ఈ వీడియో నుంచి స్టార్ట్ చేసి ఆ చాప్టర్ గురించి మనం నేర్చుకుందాం. సో ట్రిగనామెట్రీ అనేటువంటి పదం దేని నుంచి వచ్చిందంటే ట్రిగనన్ ప్లస్ మెట్రియా. సో ఈ రెండింటి నుంచి ట్రిగనామెట్రీ అనేటువంటి పదం వచ్చింది. సో ట్రిగనన్ అనే మాటకు అర్థం ఏంటంటే ట్రయాంగిల్ అండ్ మెట్రియా మీన్స్ నథింగ్ బట్ మెజర్మెంట్. కాబట్టి ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ని స్టడీ చేసేటువంటి బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ట్రిగనామెట్రీ. ట్రయాంగిల్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఏంటి? సో ట్రయాంగిల్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ 6 మెజర్మెంట్స్ ఉంటాయి. అవి 3 యాంగిల్స్ అండ్ 3 సైడ్స్. సో 3 యాంగిల్స్ 3 సైడ్స్ వీటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆర్ కనెక్షన్ని స్టడీ చేసేటువంటిదే ట్రిగనామెట్రీ. ఇది ముఖ్యంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో స్టార్ట్ అయ్యి మన తర్వాత మిగిలిన అన్ని ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ని మనం స్టడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రిగనామెట్రీ ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో స్టార్ట్ చేస్తాం మనం. సో దీనికోసం మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబీసీలో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, బి దగ్గర రైట్ యాంగిల్ కాబట్టి బీకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ మనం థీటా అని అనుకుందాం. సో థీటాని బేస్ చేసుకుని మనం మిగిలిన 2 పర్పెండిక్యులర్ సైడ్స్కి మనం కొత్త పేర్లు ఇద్దాం. మనం అవేంటో చూద్దాం ఒకసారి. సో థీటాకి ఆపోజిట్, దట్ మీన్స్ ఏకి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ బీసీ. సో బీసీ ఆపోజిట్గా ఉంది కాబట్టి సో ఆపోజిట్ సైడ్ టు ఏ వెర్టెక్స్ ఏ అనమాట, ఆర్ యాంగిల్ ఏ. అలాగే మరి ఏబీ చూసినట్టయితే ఏబీ ఈజ్ అడ్జసెంట్ టు ద యాంగిల్ కాబట్టి దీన్ని అడ్జసెంట్ సైడ్ టు థీటా అని పిలుస్తాం మనం, ఆర్ అడ్జసెంట్ సైడ్ టు ఏ అని కూడా పిలవచ్చు. మరి మిగిలిపోయినటువంటిది ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఏం చేద్దామంటే ఈ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ వీటి మనం ఫర్ ఇన్స్టెన్స్ ఆపోజిట్ సైడ్ని వై తోటి అడ్జసెంట్ సైడ్ని ఎక్స్ తోటి మనం రిప్రజెంట్ చేద్దాం. మరి హైపోటెన్యూస్ని ఆర్ తోటి రిప్రజెంట్ చేద్దాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √(x² + y² అవుతుంది. బికాజ్ పైథాగరస్ థియరం యూజ్ చేసినప్పుడు r² ఈజ్ ఈక్వల్ టు x² + y² అవుతుంది. స్క్వేర్ని మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే r ఈజ్ ఈక్వల్ టు √(x² + y² అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి హైపోటెన్యూస్ వాల్యూ √(x² + y²) దాన్ని మనం ఆర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ట్రిగనామెట్రీని స్టడీ చేయడం దేంతో స్టార్ట్ అవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి 3 సైడ్స్, దట్ మీన్స్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్. ఈ 3 సైడ్కి సంబంధించి రేషియోస్ డిఫైన్ చేసుకోవడంతో స్టార్ట్ అవుతుంది. సో ఆ 6 రేషియోస్ మనకు టోటల్గా పాసిబుల్ అవుతాయి. ఆ 6 రేషియోస్ పేర్లు ఒకసారి చూద్దాం మనం. సైన్, కొసైన్, టాంజెంట్. అలాగే వీటి రెసిప్రోకల్స్ వాటి పేర్లు ఏంటంటే కొసీకెంట్, సీకెంట్ అండ్ కోటాంజెంట్. వీటిని పూర్తి పేరుతో కాకుండా వీటిని సింప్లిఫైడ్ నేమ్స్తో పిలుస్తాం మనం. సైన్, కాస్, టాన్ అని, అలాగే కొసిక్, సీక్ అండ్ కాట్ అని పిలుస్తాం మనం. సో వాటి డెఫినేషన్ ఏంటో చూద్దాం మనం. సో సైన్ థీటా మీన్స్ సైన్ థీటా ఇస్ ద రేషియో బిట్వీన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ అండ్ హైపోటెన్యూస్. అంటే సైన్ థీటాని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో సైన్ అనేటువంటి రేషియోని రిప్రజెంట్ చేయాలంటే సైన్ ఆఫ్ థీటా అంటే ఇక్కడ యాంగిల్ చాలా తప్పనిసరి. యాంగిల్ లేకుండా సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ అనేటువంటి రాయడం పూర్తిగా అర్థం లేని విషయం అవుతుంది. కాబట్టి రేషియో ఎప్పుడు రాస్తామంటే ఒక యాంగిల్ దృష్ట్యా ఆపోజిట్ సైడ్ ఏది, అడ్జసెంట్ సైడ్ ఏది నిర్ణయించిన తర్వాత మనం ఆ రేషియోస్ రాస్తాం. కాబట్టి సైన్ థీటా, సో సైన్ ఆఫ్ సమ్ యాంగిల్, ఈ యాంగిల్ రాయడం చాలా తప్పనిసరి. కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆపోజిట్ టు థీటా బై హైపోటెన్యూస్. దీన్ని మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే y/r అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈసారి కోసైన్. కోసైన్ సింపుల్గా కాస్ అని పిలుస్తాం. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైడ్ అడ్జసెంట్ టు థీటా బై హైపోటెన్యూస్, ఆర్ సింప్లీ మనం దీన్ని అడ్జసెంట్ సైడ్ టు థీటా అని రాసుకోవచ్చు, లేదా ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పేసుకోవచ్చు. కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైడ్ అడ్జసెంట్ టు థీటా బై హైపోటెన్యూస్, దట్ ఈజ్ నథింగ్ బట్ x/r. నెక్స్ట్ థర్డ్ రేషియో ఈజ్ టాంజెంట్. దీన్ని సింపుల్గా మనం ట్యాన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆపోజిట్ టు థీటా బై సైడ్ అడ్జసెంట్ టు థీటా, దట్ మీన్స్ y/x. మిగిలిన 3 ఏమవుతాయంటే వీటికి రెసిప్రోకల్స్ అవుతాయి. సో అవేంటో చూద్దాం ఒకసారి మనం. సో కొసీకెంట్ థీటా. సో కొసీకెంట్ థీటా అనేటువంటిది సైన్కి రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి కొసీకెంట్ థీటా ఈజ్ డిఫైన్డ్ బై hypotenuse by side opposite to theta. So దీన్ని మనం
డయాగ్రామ్లో చూసి రాసుకున్నట్టయితే కనుక r/y అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ సీకెంట్, దీన్ని సీక్ థీటా అని చెప్పేసి రాసుకుంటాం మనం. ఇది కాస్ థీటాకి రెసిప్రోకల్ అవుతుంది. సో కాస్ థీటా రెసిప్రోకల్ కాబట్టి కాస్ట్లో డిఫైన్ చేసుకుంది మనం అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, కాబట్టి దీన్ని రివర్స్ చేస్తాం మనం హైపోటెన్యూస్ బై సైడ్ అడ్జసెంట్ టు థీటా. కాబట్టి దీని డయాగ్రామ్ చూసినట్టయితే r/x. నెక్స్ట్ ద ఫైనల్ రేషియో ఈజ్ కోటాంజెంట్. సో కోటాంజెంట్ సింపుల్గా మనం కాట్ థీటా అని రాసుకుంటాం. సో కాట్ థీటా ఈజ్ డిఫైన్డ్ బై ట్యాన్ థీటాలో ఏమైనా డిఫైన్ చేసుకున్నామో దానికి రివర్స్ రేషియో మనం డిఫైన్ చేసుకోవాలి. కాబట్టి ట్యాన్ థీటాలో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని ఉంది, కాబట్టి ఇక్కడ ఎడ్జసెంట్ బై ఆపోజిట్, దట్ మీన్స్ సైడ్ ఎడ్జసెంట్ టు థీటా బై సైడ్ ఆపోజిట్ టు థీటా అని రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు x/y. సో ఈ టోటల్ 6 రేషియోస్ మీరు చూసినట్టయితే వీటి మధ్య రిలేషన్షిప్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 3 ఆర్ ప్రైమరీ రేషియోస్, అంటే వీటిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఈ పక్కనటువంటి రేషియోస్ మనకు వచ్చినాయి. కాబట్టి సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, అలాగే కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం ఒకసారి రేషియోస్ ఎలా రాయాలో చూద్దాం. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ట్రయాంగిల్ PQR, ఇక్కడ P దగ్గర రైట్ యాంగిల్ ఉంది, దానికి ఆపోజిట్ QR ఇస్ హైపోటెన్యూస్ అవుతుంది. వాటికి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఒకసారి మీరు చూసినట్టయితే PQ7, PR 24 అండ్ QR ఇస్ 25 సెంటీమీటర్స్. ఇందులో మనం యాంగిల్ R దగ్గర తీసుకుందాం. సో యాంగిల్ R దగ్గర తీసుకున్నప్పుడు అంటే R యాంగిల్ దృష్ట్యా మనం ఆపోజిట్ సైడ్ని, అడ్జసెంట్ సైడ్ని, అలాగే హైపోటెన్యూస్ని మనం డిటర్మిన్ చేయాలి, డిసైడ్ చేయాలి. సో ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే PQ అవుతుంది, అలాగే ఆర్కి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే PR అవుతుంది. హైపోటెన్యూస్ వీటిని బేస్ చేసుకుని మనం సైన్, కాస్, ట్యాన్, అలాగే కొసీకెంట్, సీకెంట్, కాట్ ఈ 6 రేషియోస్ని మనం రాసుకుందాం. సో అందులో ఫస్ట్ రేషియో సైన్ R, ఇక్కడ యాంగిల్ R దగ్గర ఉంది కాబట్టి సైన్ R అని రాయాలి మనం, ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు R బై హైపోటెన్యూస్. సో ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏముంది? PQ ఉంది. సో PQ వాల్యూ ఎంత? PQ వాల్యూ 7, కాబట్టి 7 బై హైపోటెన్యూస్ వాల్యూ 25, కాబట్టి 7/25 ఈజ్ సైన్ R వాల్యూ. నెక్స్ట్ కాస్ R. సో కాస్ ఆఫ్ యాంగిల్ R, దట్ మీన్స్ ఆర్కి అడ్జసెంట్ సైడ్ మన న్యూమరేటర్ ఉండాలి బై హైపోటెన్యూస్. సో ఆర్కి అడ్జసెంట్ సైడ్ వాల్యూ 24 బై హైపోటెన్యూస్ వాల్యూ 25, దట్ మీన్స్ 24/25. నెక్స్ట్ టాంజెంట్. సో టాంజెంట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, కాబట్టి ఆర్కి ఆపోజిట్ సైడ్ 7 అయింది, ఆర్కి అడ్జసెంట్ సైడ్ 24 అయింది, దట్ మీన్స్ 7/24. ఈసారి సైన్ థీటాకి మనం రెసిప్రోకల్ తీసుకుందాం. సో కొసీకెంట్ థీటా ఈజ్ ద రెసిప్రోకల్ రేషియో ఆఫ్ సైన్ థీటా, కాబట్టి కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, దట్ మీన్స్ హైపోటెన్యూస్ వాల్యూ 25 అండ్ ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 7 అయింది, కాబట్టి 25/7. మీరు చూసినట్టయితే సైన్ థీటా 7/25 వచ్చింది, ఇది 25/7 వచ్చింది, ఒకదానికొకటి రెసిప్రోకల్స్ ఇవి. నెక్స్ట్ సీకెంట్ థీటా. సో సీకెంట్ థీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్, కాబట్టి కాస్ రేషియో గుర్తుపెట్టుకుంటే మనం సీకెంట్ రేషియో గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, కాబట్టి సీకెంట్ వాల్యూ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, కాబట్టి హైపోటెన్యూస్ వాల్యూ 25 బై అడ్జసెంట్ వాల్యూ 24. సో మీరు డయాగ్రామ్ చాలా జాగ్రత్త చూసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ రేషియో ఈజ్ కాట్ థీటా. సో కాట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్. సో ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది, కాబట్టి కాట్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. సో అడ్జసెంట్ వాల్యూ 24 బై ఆపోజిట్ వాల్యూ 7, దట్ మీన్స్ కాట్ R ఈజ్ ఈక్వల్ టు 24/7 అవుతుంది. సో ఈ విధంగా మనం 6 రేషియోస్ని మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ యూజ్ చేసి ఈ 6 రేషియోస్ని మనం రాయొచ్చు. అయితే ఈ 6 డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు వీటికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక 2 రిలేషన్షిప్స్ మీకు చెప్తాను. సో ఇవి నెక్స్ట్ ప్రూఫ్స్లో కానీ ప్రాబ్లమ్స్లో కానీ చాలాసార్లు ఈ 2 ఫార్ములాస్ మనకు బాగా ఉపయోగపడతాయి. మనం ఏం చేద్దామంటే సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం ట్రై చేద్దాం మనం. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మన డయాగ్రామ్ ఆల్రెడీ మనం డెఫినేషన్ చెప్పినప్పుడు చూసాం మనం. సైన్ థీటా ఈజ్ y/r అండ్ కాస్ థీటా ఈజ్ x/r. సో y/r x/rలో r డినామినేటర్స్లో ఉన్నాయి, r క్యాన్సిల్ అయిపోతాయి, మనకు వచ్చినటువంటి ఆన్సర్ y/x. సో y/x ఈజ్ నథింగ్ బట్ tan theta, దట్ మీన్స్ sin theta by cos theta is equal to tan theta or tan theta is equal to sin theta by cos theta. అలాగే ఈసారి మనం ఏం చేద్దామంటే cos theta by sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో cos theta వాల్యూ x/r అండ్ sin theta వాల్యూ y/r. సో మళ్ళీ వన్స్ అగైన్ r క్యాన్సిల్ అవుతుంది, x/y is the answer. సో x/y is nothing but cot theta, that means cot theta is equal to cos theta by sin theta. సో ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇది
tan theta is equal to sin theta by cos theta and cot theta is equal to cos theta by sin theta. ఈ 2 ఫార్ములాస్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి తప్పనిసరిగా, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో మనకి చాలాసార్లు ఈ ఫార్ములా మనకి ఉపయోగపడతాయి. సో ట్రిగోనోమెట్రీ రేషియో సంబంధించి మనం కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం మనం. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ sin theta into cosecant theta is equal to 1. సో ఆల్రెడీ మనం డిఫైన్ చేసినప్పుడు చెప్పాం sin theta cosecant theta ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి. సో రెసిప్రోకల్ అంటే ఏంటో చూడాలంటే ఒకసారి వాటి డెఫినేషన్స్ చూద్దాం మనం. సో ఆ డెఫినేషన్ చూసినట్టయితే sin theta ఈజ్ ఈక్వల్ టు y/r అండ్ cosecant theta ఈజ్ r/y. సో చూసినట్టయితే y/r r/y. సో అందులో అటువంటి న్యూమరేటర్ డినామినేటర్స్ అన్నింటినీ కూడా మనం ఇంటర్చేంజ్ చేస్తే వచ్చేటువంటిది ఏదైతే ఉన్నాయో వాటిని మనం రెసిప్రోకల్స్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే sin theta ఇంటూ cosecant thetaని మనం మల్టిప్లై చేద్దాం. సో sin theta y/r అండ్ cosecant theta ఈజ్ r/y. సో రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి, r క్యాన్సిల్ అవుతాయి, y క్యాన్సిల్ అవుతాయి, మనకి మిగిలే ఆన్సర్ 1. కాబట్టి sin theta ఇంటూ cosecant theta ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మళ్ళీ ఇంకొక రెండు చిన్న ఫార్ములాస్ వస్తాయి. cosecant thetaని అక్కడే ఉంచి sin thetaని మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే cosecant theta ఈజ్ ఈక్వల్ టు 1/sin theta, అలాగే sin theta నుంచి చేసి cosecant thetaని కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే sin theta ఈజ్ ఈక్వల్ టు 1/cosecant theta. సో అలాగే సేమ్ ఇదే రూల్ కనుక మనం cos thetaకి secant thetaకి అప్లై చేసి చూద్దాం మనం. సో cos theta ఇంటూ secant theta ఈజ్ ఈక్వల్ టు 1. సో మరి డెఫినేషన్ ప్రకారం చూసినట్టయితే cos theta ఈజ్ ఈక్వల్ టు x/r అండ్ secant theta ఈజ్ r/x. సో r/x x/r రెండిట్లో కూడా x క్యాన్సిల్ అవుతాయి, r క్యాన్సిల్ అవుతాయి, మనకి మిగిలే ఆన్సర్ 1 అవుతుంది. కాబట్టి cos theta ఇంటూ secant theta ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం sin theta cosecant theta విషయంలో ఏం చేసామో cos theta secant theta విషయంలో కూడా అదే చేద్దాం. సో cos thetaని ఇక్కడే ఉంచేసి secant thetaని మనం అటు సైడ్ తీసుకున్నట్టయితే cos theta ఈజ్ ఈక్వల్ టు 1/secant theta అవుతుంది. అలాగే secant theta ఈజ్ ఈక్వల్ టు cos theta అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్టే secant theta ఈజ్ ఈక్వల్ టు 1/cos theta అవుతుంది. సో ఈ రెండింటిని మనం గమనించిన తర్వాత ఇంకా మిగిలిన 2 రేషియోస్ విషయం కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. మరి tan theta ఇంటూ cot theta 1 ఎందుకు అవుతుంది? సో వన్స్ అగైన్ మళ్ళీ మనం డెఫినేషన్ ప్రకారం చూద్దాం. సో tan theta ఈజ్ ఈక్వల్ టు y/x అండ్ cot theta ఈజ్ ఈక్వల్ టు x/y. సో y x క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలే ఆన్సర్ 1. కాబట్టి tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం అప్లై చేస్తే tan theta ఈజ్ ఈక్వల్ టు 1/cot theta అని అర్థమవుతుంది, అలాగే cot theta ఈజ్ ఈక్వల్ టు 1/tan theta అనే విషయం మనకి అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు మనం ట్రిగోనోమెట్రీ చాప్టర్లో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ డెఫినేషన్స్ తెలుసుకున్నాం, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కూడా మనం కొన్ని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియో ట్రిగోనోమెట్రీ ఫార్ములా సంబంధించినటువంటి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.